నమస్కారం. శ్రీ చదివే పున్నాగపూలు నవలను విని ఆనందిద్దాం. అపురూప ఆ ఉత్తరం ఆవేశంతో ముఖం ఎర్రబడిన చెల్లెల్ని దగ్గరకు తీసుకుంటూ అన్నాడు పెద్దన్నయ్య. ఇదిగో నీళ్లు తాగు ముందు. తల్లి బాటిల్ ఇచ్చింది. అంత బాధల్లో కూడా ఎందుకు? ఏమిటి ఇలా చేశావు అని తన పీక పట్టుకొని తన తల్లి తండ్రి సంస్కారం చూసి తల వంచి నమస్కరించాలనిపించింది అపురూపకు. మెల్లిగా చెప్పింది. నేను కోర్టుకు ఎక్కాలని, ఆ పిల్ల చచ్చిపోయిన తర్వాత న్యాయ పోరాటం చెయ్యాలని అనుకోవడం లేదు. ఎందుకంటే నేను గెలుస్తానని ఏ నమ్మకం లేదు. డబ్బు, లాయర్లు, కోర్టు చుట్టూ తిరగడం నా వల్ల కాదు. నాకు కావాల్సినది వాళ్ళ మేకతోళ్ళు విప్పి ఎంత భయంకరమైన పులిలో పబ్లిక్గా చెప్పి అవమానించడమే ఈ నా ప్రవర్తన. ఈ భయంకరమైన డ్రామా ఎంతమందిలో ఆలోచన రేకెత్తిస్తుందో అన్నదే నాకు ముఖ్యం. మంచి తండ్రిగా, మంచి కొడుకుగా, మంచి భర్తగా చెలామణి అయిపోవడం కాదు, నటించడం మానుకొని ఆలోచించడం ప్రారంభించాలని రామకృష్ణకు తెలియాలని ఇంత సీను చేశాను. సారీ అమ్మా నాన్న, మీ ఎవరికీ ముందు చెప్పకుండా ఇంత షాక్ ఇచ్చినందుకు. అరిచేతుల్లో ముఖం కప్పుకుని భోరుమన్నది అపురూప. నో బంగారు తల్లి, అదేం లేదురా. నువ్వు చాలా మంచి పని చేశావు. సమస్యను పబ్లిక్లో పెట్టావు. ఇలా చెయ్యాలని చాలామంది అనుకుంటారు, కానీ చెయ్యలేరు. ఐఆమ్ రియల్లీ ప్రౌడ్ ఆఫ్ యూ, తండ్రి దగ్గరకు తీసుకుంటూ అన్నాడు. చిన్నన్నయ్య రామకృష్ణ స్నేహితుడు. వీళ్ళిద్దరిది ఎంత అన్యోన్య దాంపత్యమో బాగా తెలిసిన వ్యక్తి. అంత మంచి జీవితాన్ని పణంగా పెట్టి న్యాయ పోరాటానికి దిగడంలో తన చెల్లి చేసింది మంచి పనేనా అనుకున్నాడు, కానీ తను బయటికి ఏమీ మాట్లాడలేదు. ఆ రోజు నుంచి అపురూప అత్తగారింటికి మళ్ళీ వెళ్ళలేదు. మంచి ఉద్యోగం సంపాదించుకుని పాపతో తల్లి తండ్రి ఉండే మేడపైన అద్దెకు తీసుకుని తన జీవితం ప్రారంభించింది. ఆ ఇంట్లో చాలా పెద్దదిగా ఎన్లార్జ్ చేయించిన వాళ్ళ మ్యారేజ్ ఫోటో. కానీ ఆ తర్వాత చాలా జరిగిపోయాయి. మా నాన్న ఇంత మలపత్రాష్టుడని నాకెందుకు చెప్పలేదు? నా బిడ్డను నీ మూర్ఖత్వంతో బలిపెట్టావా అని పెళ్ళాన్ని చితకబాదాడు ఆడపడుచు మొగుడు. మర్నాడే తండ్రిని ఒంటరిగా వదిలి విడుకాపురం పెట్టాడు. పిల్లలు విడిచి వెళ్ళిపోతే ముసలాడు నానా అవస్థలు పడుతున్నాడు అని దీర్ఘాలు తీసేవారు తగ్గారు. అలాంటి వాళ్ళ మీద జాలి చూపించనక్కర్లేదని చాలామందికి అర్థమైంది. ఈ కుటుంబాలతో సంబంధాలు కలుపుకోవాలి అని ఆర్షేయం, పేర్షేయం ఋషులు కలవడాలు మాట్లాడే చాలామంది వెనకడుగు వేశారు. అమ్మా మరే, ఆ మామయ్యే అని పిల్ల వెక్కుతూ వస్తే ఛా నోర్మై అని పట్టించుకొని తల్లులు తగ్గారు. పిల్లల్ని దగ్గరకు తీసుకుని ఏమైందమ్మా అని గుండె దిటువు చేసుకుని ఏం జరిగిందో అర్థం చేసుకోవడానికి ప్రయత్నించే తల్లులు ఎక్కువయ్యారు. అంత మాత్రం చేత సంఘంలో అమానుషాలు తగ్గిపోలేదు, ఆగిపోలేదు. కానీ కొంత శాతం ఆలోచించడం ప్రారంభించారు. మౌన పోరాటాలు, న్యాయ పోరాటాలు చేసే ఆడపిల్లలు పబ్లిక్ ఫంక్షన్లో పరువు పోయేట్లు కడిగి తలంటి పోస్తారేమో, ఈ చదువుకున్న పిల్లలు ఎంతకన్నా తగుదురు అన్న దడ ప్రారంభమైంది. కానీ సరిగ్గా 9 ఏళ్ల పిల్లాడిగా ఉన్నప్పుడు హోమియోపతి మందుతో ఆగిపోయిన ఉబ్బసం ఆ రాత్రి ఒక్కసారి ఉప్పెనలా చుట్టేసింది రామకృష్ణను. హాస్పిటల్లో వారం రోజులు ఉండిపోయాడు. మనిషి రూపు మారిపోయింది. ఎవర్ని చూసినా వెక్కి వెక్కి ఏడుస్తున్నాడు చిన్న పిల్లాడిలా. 1-2 రోజుల తర్వాత ఎందుకురా అంత ఆడంగి ఏడుపు? పెళ్ళాన్ని కంట్రోల్లో పెట్టుకోవడం చేతకాని మొగాడివి. రెచ్చిపోయి అది పబ్లిక్గా రంకెలు పెడుతుంటే బరబరా లాక్కుపోయి రూమ్లో వేసి 4 ఉతికి గడియ పెట్టి ఉంటే ఇంత అల్లరయ్యేదా? షష్ఠిపూర్తి ఉత్సవం దగ్ధపట్లం అయిందని నాన్న కళ్ళంబడి నీళ్లు పెట్టుకుంటున్నారు అంటూ మాట్లాడుతున్న తల్లిని ఆశ్చర్యంగా చూశాడు. చాలా గొప్ప డినైయల్లో ఉన్న రామకృష్ణ ఇలా ఎవరైనా షాక్ ఇచ్చినప్పుడల్లా, నిజం బయటపడినప్పుడల్లా ఆస్మాటిక్ అటాక్కు గురవుతున్నాడు. ఆ మర్నాడు రాత్రి సెల్ మోగింది. అపురూప ఆశగా హలో అన్నాడు.
నేను పాపకు హలో చెప్పండి. పాప మాట్లాడగానే ఫోన్ కట్ చేసింది. మళ్ళీ రింగ్ చేశాడు కానీ తీయలేదు. ఎట్లాగైనా ఈ పరిస్థితి సరిచేయాలి. ఎలా? తన స్వర్గం లాంటి జీవితం తనకు కావాలి. ఏం కావాలి? ఏమిటి చేస్తే అపురూప మామూలు అవుతుంది? అతనిలో ఎట్లాగైనా తను మంచి భర్త అనిపించుకోవాలన్న తపన ఎక్కువైంది. స్నేహితుల్ని రాయబారం పంపాడు. రామకృష్ణ లాంటి మంచి భర్త ఎవరూ ఉండరేమో. మేమిద్దరం మేడ్ ఫర్ ఈచ్ అదర్ లాంటి వాళ్ళం. మరి ఏమిటి మీ ప్రాబ్లం? అతడు మంచి కొడుకుగా ఉండాలనుకుని తనను తాను త్యాగం చేసుకున్నాడు. ఇలా మంచి ముద్రలకు ప్రయత్నం చేయకుండా తనకు ఏది హాయిని ఇస్తుందో తెలుసుకోమనండి. తెలివిగల రామకృష్ణకు ఆమె ఏమిటి చెప్తోందో అర్థం కాదు. కానీ నేను మంచి కొడుకును కూడా, మా అమ్మ నాన్న అంటూ సుదీర్ఘమైన ఈమెయిల్ ఇచ్చాడు. అయితే విడాకులపై సంతకం పెట్టేయండి. ఇంక లాభం లేదు. పామును పక్కలో చూసినట్లు ఉలిక్కిపడ్డాడు రామకృష్ణ. ఆ పదం అంటేనే భయం రామకృష్ణకు. రిజెక్షన్. నువ్వు నాకు వద్దు అని ఒక వ్యక్తి చేత అనిపించుకోవడం. అది మగవారికైనా ఆడపిల్లకైనా చాలా చాలా పెద్ద శిక్ష. తట్టుకోలేని సైకలాజికల్ దుఃఖం. మళ్ళీ మళ్ళీ వీజింగ్ వస్తోంది రామకృష్ణకు. సంఘంలో ఒక పరిపూర్ణ వ్యక్తిగా, మంచి కొడుకు, మంచి తండ్రి, మంచి భర్త, మంచి అన్న, మంచి వ్యక్తి, మంచి సలహాదారుడు, గొప్ప ఆత్మీయుడు, ఇలా అన్ని పాత్రలు తనలో ఇమిడిపోవాలని కలలు కన్నాడు రామకృష్ణ. ఈ రోల్ మోడల్ హీరోయిజం మీద మోజుతో తనది కాని ఆలోచన, ఆదర్శం, వాటితో ఒక కాగితపు పులి రూపాన్ని సృష్టించుకుని అది తానే అని నమ్మాడు. అది ఆదర్శ మార్గం అనుకున్నాడు. ఎట్ వాట్ కాస్ట్? లోపల నుంచి ఒక చిన్న గొంతు వినిపిస్తూ ప్రశ్నిస్తూ ఉండేది. దాని నోరు నొక్కడానికి ప్రయత్నం చేశాడు. చెప్పేది ఒకటి, చేసేది ఒకటి అయినప్పుడు అనుభవం ఎప్పుడూ ఆశ్చర్యపరిచేదిగానే ఉంటుంది. అది తట్టుకోలేక మరొక ఆహార్యం వేసుకొని అది నేనే అని చెప్పాలని మళ్ళీ మళ్ళీ ప్రయత్నించి ఫెయిల్ అయిపోతాం. తట్టుకోలేని వీజింగ్ వస్తోంది రామకృష్ణకు. డాక్టర్ జీకే హాస్పిటల్లో జాయిన్ అవ్వండి సలహా ఇచ్చింది అపురూప. వెంటనే జాయిన్ అయిపోయాడు రామకృష్ణ. అతన్ని చూడగానే ఇది సైకోసోమాటిక్ కేసు అని అర్థమైపోయింది డాక్టర్ కృష్ణ బృందానికి. హాస్పిటల్కు రాగానే అపురూప పాపను తీసుకుని వచ్చి చూసి వెళ్ళింది. నా భార్య. చాలా ఆనందపడిపోయి పరిచయం చేశాడు రామకృష్ణ. కాదండి, తప్పు చెబుతున్నారు. నేను అతని భార్యగా ఉండాలా లేదా అని తేల్చుకోవడానికి ప్రయత్నిస్తున్నాను. చాలా విషయాలు తేలాలి. నేను ప్రస్తుతం ఒక ఆత్మీయురాలిని మాత్రమే. అందంగా హాయిగా నవ్వుతూ తేల్చి చెప్పేసిన అపురూపను చూసి చాలామంది ఉలిక్కిపడ్డారు. మరి అలా చెప్పాలా? అవునంటే ఆమె సొమ్మేం పోతుంది? హాస్పిటల్లో అందరికీ తన పరిస్థితి అర్థమైపోతుందని కచ్చ వస్తోంది రామకృష్ణకు. చాలా పెద్ద వీజింగ్ అటాక్ వచ్చింది. నర్సుల సహాయంతో చాలా సేవ దగ్గరుండి చేసింది అపురూప. ఆ స్పర్శలో అదే ఆప్యాయత, సేవా తత్పరత, ఆ నవ్వులో అదే ఆత్మీయత. మరి ఇదేం జబ్బు? ఈ అగాధం మధ్య లేకపోతే ఈ జబ్బులో కూడా ఎంత ఎంజాయ్ చేసేవాడు. ఆమె దగ్గరుంటే చాలు. ఉండిపో నా దగ్గర అని చెయ్యి పట్టుకుని ఆపడానికి బోలెడు అభిమానం అడ్డం వచ్చింది. పాపకు స్కూల్ ఉన్నది. మళ్ళీ వస్తాను అని వెళ్ళిపోయింది. నీ జీతంలో సహం పంపడం ఆపరా, నోరు మూసుకుని దారికి వస్తుంది అక్కయ్య సలహా. ఆ ప్రయత్నం చేశాడు ఆలోచించకుండా. అసలు రియాక్షన్ చూపించలేదు ఆమె. మీరు ప్రతీ నెలా పంపే డబ్బు ఆర్డీ కడుతున్నాను పాప పేర. ఈ నెల నేను నాన్నను అడిగి అడ్జస్ట్ చేశాను. వచ్చే నెల ఇబ్బంది అయితే చెప్పండి, ఆర్డీ బ్రేక్ చేసేస్తాను అని మెసేజ్ పెట్టింది. అది విని పకపకా నవ్వింది షీలా మేడం. ఈ పెళ్ళిళ్ళు ఆర్థిక పునాదుల మీద ఎంత ఆధారపడ్డాయో తెలుసుకున్న ఆడపిల్ల. ఆ పిల్ల వెన్నెల. గుప్పెట్లో దాచేసుకుందామని ప్రయత్నాలు చెయ్యకండి రామకృష్ణ అన్నది. చీచీ, మా అక్కయ్య మూర్ఖపు మాటలు విని ఇంత వెధవలా ప్రవర్తించానేమిటి? చీచీ అని 10 సార్లు తనను తాను తిట్టుకున్నాడు రామకృష్ణ. ఆ రాత్రి మళ్ళీ వీజింగ్ వచ్చింది.
మీకు కావాల్సింది ఉపశమనం కాదు, సంపూర్ణంగా తగ్గిపోవడం. మందులు తాత్కాలికమే. మీకు వైద్యం మానసికంగా జరగాలి, డాక్టర్ కృష్ణ తేల్చి చెప్పాడు. జీనియస్. ఒక మంచి స్నేహితుడిలా మెలిగే రామకృష్ణ డాక్టర్ కృష్ణకు, పిల్లైకు, షీలా మేడంకు చాలా ఆత్మీయుడైపోయాడు. అంటే మీరుగా అంటే నిజమైన మీరేమిటో మీరు కనిపెట్టిన రోజు మీ సమస్య తగ్గుతుంది. పజిల్గా ఉన్నది, నవ్వేశాడు రామకృష్ణ. అసలు మీరు ఏం ఫీల్ అవుతున్నారు? మీకు ఏది మంచిది అనిపిస్తోంది అని ప్రశ్నించుకోవడం ప్రారంభించండి. మంచివాడు, చాలా సక్సెస్ఫుల్ పర్సన్, బయట వాళ్లకు ఇలా కనబడడం చాలా ముఖ్యం అన్న తెర చించేయండి. మీ మైండ్ను, హార్ట్ను పరాయి మనిషిలా పరీక్షించండి. అవి ఏమిటి ఆలోచిస్తున్నాయి అని గమనించండి. షీలా మేడం సహాయంతో మెల్లిగా అంతర్ముఖుడవడం ప్రారంభించాడు రామకృష్ణ. రోజూ వెళ్ళి మెడిటేషన్ చేసేవాడు. థెరపీ క్లాసెస్లో రామకృష్ణకు ఒకటి అర్థమైంది. తనలో నిజమైన భావపరంపర, రియాక్షన్ ఇవి ఏమిటి అన్న పరిశీలన జిజ్ఞాస ప్రారంభం అయింది. అసలు తనకు తన బలాలు, బలహీనతలు రెండూ తెలియవని తెలిసిపోయింది. సమస్య వస్తే అది వ్యక్తిగతం అయితే తన బలహీనతలు బయటపడుతున్నాయి. వ్యక్తిగతం కానప్పుడు బలంతో ఆపరేట్ చేస్తున్నాడు. ఎందుకు అలా? తనను తాను పరీక్షించుకోవడం, అర్థం చేసుకోవడం, షీలా మేడం సహాయంతో సమీక్షించుకోవడం ప్రారంభమైన తరువాత చాలా గమనించడం ప్రారంభించాడు. అతనిలో అతని వ్యక్తిగత విషయాలు, ముఖ్యంగా కుటుంబం అనుకున్న పరిధిలో అతన్ని కంట్రోలింగ్ పేరెంట్ వాయిస్ పాయింట్ పగ్గాలు పట్టుకుంటోంది. దాన్ని గమనించి దాని గుప్పెటిలో నుంచి బయటపడిన తర్వాత ఇన్నర్ చైల్డ్ ఆర్భాటాన్ని గుర్తించడం ప్రారంభించాడు. షీలా మేడం సహాయంతో అడల్ట్గా ఆలోచించడం ప్రారంభించగానే అసలు తనలో ఎంత ఓటితనం ఉన్నదో, ఎంత ద్వంద్వ వైఖరులు పోరాడుతున్నాయో అర్థమైపోతోంది. ఐ థింక్ అన్నది ఎక్కువ వాడుతున్న పదం. ఐస్ క్రీమ్ ఎలా ఉన్నది అన్నా కూడా మీరు ఐ ఫీల్ అని ప్రారంభించండి. ఐ ఫీల్ ఎలా? మీరు ఏమనుకుంటున్నారు కాదు నాకు కావాల్సింది. మీరు ఎలా ఫీల్ అవుతున్నారు అది తెలియాలి. ఆ తర్వాత మీ ఆలోచనలు, అనుభూతులు అన్నీ మిగిలిన విభాగాలలో నింపి జీవిత సంపూర్ణ చిత్రాన్ని పూర్తి చేశాను అనుకున్నారు. కానీ అది అసంపూర్తి చిత్రమని ఇప్పుడే అర్థమవుతుంది మేడం. అతని గొంతులో నిర్వేదం. సరే, అసలు నాకు ఏం కావాలి? నేను ఎలా ఫీల్ అవుతున్నాను అని మిమ్మల్ని మీరు ప్రశ్నించుకున్నప్పుడు ఏమనిపిస్తోంది? మహాశూన్యం. మన అంతరంగంలోకి తొంగి చూస్తూ మహాప్రస్థానానికి దారి ఏర్పాటు చేసుకోవాలన్న మొదటి ప్రయత్నంలో ప్రతి ఒక్కరి అనుభవం సాధారణంగా ఇదే. ఇంత పెద్ద జీవితంలో మిగతా వాళ్లకు జీవితం ఎలా గడపాలో చెప్పిన మీరు మీ అంతర్లోకంలో ఏ నిజమైన అనుభూతి లేకుండా చేసుకున్నారు. అక్కడ ఏదీ లేనప్పుడు గైడెన్స్ ఎవరు ఇస్తారు? కానీ సైలెంట్గా కూర్చుని మెడిటేట్ చేసి లోపల ఉన్న వ్యక్తిని వెతకండి. నిజాయితీగా ఆ కనబడే వ్యక్తి ఐడియల్ హీరో కాకుండా అనుభూతులతో, నిజమైన భావాలతో కనిపిస్తే ఆదరించండి. మెల్లిమెల్లిగా మీ అంతర్జాలంలో ఒక్కొక్క తలుపు తెరుచుకుని మీరు నిజంగా ఏమిటి ఫీల్ అవుతున్నారు అవన్నీ నడిచి వస్తాయి. చాలా అర్థమవుతోంది అతనికి. ఇప్పుడు అపురూప మూడ్స్ కోసం అతన్ని కుదిపేయడం లేదు. నువ్వేమిటిరా ఇలా తయారైపోయావు అని తల్లి, అక్కలు అంటే అతనికి నవ్వు వస్తోంది. చాలా కాలం వాళ్లకు కావాల్సినట్లు, నచ్చేట్లు ప్రవర్తించాడు. చాలింక, నన్నుగా బ్రతకనివ్వండి అనిపిస్తోంది అతనికి ఇప్పటికీ. ఆ విడాకులు అన్న పదం గుండెల్లో కలుక్కుమంటోంది. కానీ దానికోసం 10 మంది ఎదురుగా పెళ్లి నిలబెట్టుకోవడానికి భార్య దగ్గర నుంచినో, లొంగిపోయో, మంచి భర్త అనిపించుకోవాలనో తనను తాను మానసిక చిత్రహింస పెట్టుకోలేదు. తనలో ఒక అద్భుత అమృతతత్వం ఉన్నది. అక్కడి నుంచి తను గైడెన్స్ తీసుకుంటుంటే ఎవరున్నా, ఎవరు లేకపోయినా, పరిస్థితి ఏదన్నా బ్రతికెయ్యగలను. ఈ విషయం అర్థమయ్యే ప్రాసెస్లో ఉన్నాడు రామకృష్ణ. ఆల్ ఈజ్ వెల్ అన్న అఫర్మేషన్ను ఇప్పుడిప్పుడే అర్థం
చేసుకోగలుగుతున్నాడు. అందరికీ ఎప్పుడూ అన్ని పరిస్థితుల్లో ఆల్ ఈజ్ వెల్ అనిపించదు. ఒకరికి టాక్సిక్ పర్సన్ అయిన వ్యక్తి మరొకరికి ఆరాధ్య దైవం అయినట్లు అతనికి ఆల్ ఈజ్ వెల్ అనిపించే పరిస్థితి మరొకరికి భయంకరంగా డ్రమాటిక్గా అనిపించవచ్చు. యూనివర్సల్ లా మంది సుఖానికి పని చేయవచ్చును, కానీ పర్సనల్గా నీ పరిస్థితులకు అప్లై అవుతుంది. కొంచెం స్థిమితంగా కూర్చుని తన మైండ్ను మరొక వ్యక్తి అనుకొని తన ఆలోచనలు, నమ్మకాలు, అస్తిత్వాన్నే కదిలించి వేసే భయాలు అన్నింటి ఛాయల్ని గమనించగలుగుతున్నాడు. ఇప్పుడు అతను సాంఘికమైన కట్టుబాట్లు, కుటుంబం ఏర్పరిచే ఊపిరాడని పరిస్థితులు, నువ్వు ఇలాగే చెయ్యాలి, ఇలాగే ఆలోచించాలి అన్న నిబంధనలు, వీటిని కూడా పరిశీలించి వాటిల్లో ఒల్లేవి పొల్లేది అని చూడగలుగుతున్నాడు. మధ్యలో అతని ఉద్యోగం ఉండదేమోనన్న పరిస్థితి వచ్చింది. దీనికి నేను ఎలా రియాక్ట్ అవుతున్నాను, ఇప్పుడు నేను ఏమిటి ఆలోచిస్తున్నాను అని తనను తాను ఎనలైజ్ చేసుకుంటున్నాడు. పానిక్ అయి భయపడడం లేదు. ఇవన్నీ అపురూపతో మాట్లాడగలుగుతున్నాడు. అది వరకు తను ఇలా చెబితే బాగుంటుంది అని ఆర్ట్ గురించి, సంగీతం గురించి, పుస్తకం గురించి చెప్పాలన్న ప్రయత్నం కనిపించేది. తెలివి కలిగి భాష బాగున్న వ్యక్తి ఏ విషయం అయినా అద్భుతంగా చెప్పగలడు, ఎంత మేధావి అనిపించుకోగలడు. కానీ ఫీల్ అయి చెప్పడం, అప్పుడు బాడీ జెస్చర్, చెస్టో, ఒక కన్నీటి బొట్టో చాలా చెప్పగలుగుతాయి. అట్లాంటి మార్పు ఏదో అతనిలో వచ్చింది. మీ లోపలి ఇన్నర్ వాయిస్ను మీరు వినిపించుకోవడం లేదు రామకృష్ణ. మీకు కేవలం ఇన్స్పిరేషన్ సరిపోవడం లేదు, రివిలేషన్ కావాలనుకుంటున్నారు. దీనికి బాధ్యత బయట ప్రపంచం మీద, విధి మీద, దేవుడి మీద వేసేయాలనుకుంటున్నారు. అలా ఆలోచించండి. షీలా మేడం పోయిన సెషన్లో చెప్పింది. అతనికి ఉబ్బసం రావడం చాలా వరకు తగ్గింది. తన లోపల జరిగే రోదనకు తన ఉబ్బసానికి సంబంధం అర్థమైన రామకృష్ణ ఆలోచన విధానాన్ని మార్చేసుకుని మెడిటేషన్ చేసి మొత్తానికి ఒక భయం నుంచి బయటపడడం అర్థం చేసుకున్నాడు. ఆశ్చర్యంగా రాజారావు రాధను చెయ్యి చేసుకున్న రోజున అతనికి ఆయాసం వచ్చింది. ఎందుకు అడిగాడు రామకృష్ణ. ఎనలైజ్ చెయ్యండి, అన్నిటికీ జవాబు నేనే చెబితే ఎలా, నవ్వుతూ అన్నది షీలా మేడం. ఆలోచిస్తే కన్ఫ్యూజ్ అయిపోవచ్చు. వచ్చిన ఆలోచన ఎట్లాంటి ఫీల్ ఇస్తోంది? ఆనందమా, దుఃఖమా, బాధ, హక్కు లేకపోవడమా, ఏది చెయ్యనివ్వరన్న కోపమా? మనకు సంబంధించని సమస్య, మనకు బాధ్యత లేని సమస్య గురించి గొప్పగా మాట్లాడి ఫీల్ అయిపోయే హిపోక్రసీయా? మనకు ఉండే సమస్యతో ఐడెంటిఫికేషనా, మరింకేమైనానా? ఆలోచించండి. షీలా మేడం చిన్న చిన్న బాంబులు గదిలో వేసి తలుపు వేసిపోయినట్లు అనిపించింది రామకృష్ణకు. పున్నాగ పూలు జలజలా రాలుతున్నాయి. చల్లగాలికి స్పందించి పూల వర్షం కురుస్తోంది. అన్నట్లు తలెత్తి చూసి హాయిగా నవ్వుకున్నది రాధ. తలనిండా అందమైన ఆశీర్వచనంలాగా, అద్భుతమైన మంత్రాక్షతలలాగా రాలుతున్న పున్నాగపూలు. వీలైనంత వరకు వాటిని తొక్కకుండా అడుగు వేయాలని నడుస్తోంది రాధ. కానీ దారి పొడుగునా జలజల రాలుతుంటే పువ్వు లేని చోట పాదం ఎలా పెడుతుంది? అదొక ఆటలా అందెల సవ్వడితో తొక్కుడు బిళ్ళ ఆడుతున్నట్లు అడుగులు వేస్తోంది రాధ. మేడం పరిగెత్తుకుంటూ వచ్చాడు సుందర్. హలో సుందర్, సంతోషంగా పలకరించింది రాధ. సుందర్ ముఖంలో ఏదో తేలిక, హాయి. మైనపు బొమ్మలో మెల్లిమెల్లిగా భావ ప్రకటన జరిగినట్లు, అనవసరంగా 7 సంవత్సరాలకే అడల్ట్ అయిపోయినట్లు కనబడే ఈ బిడ్డలో పసితనం ఇప్పుడిప్పుడే రేకులు విప్పుకుంటోంది. ఏం చేస్తున్నారు మేడం, ఆడుకుంటున్నారా? ఆడుకోవడమా? గట్టిగా నవ్వింది రాధ. అవును, భలే ఉన్నది ఆట. నువ్వు కూడా రా. ఇదిగో పూలు లేని చోట అడుగు వెయ్యాలి, సరేనా? సరే. వాడి బుల్లి పాదాలు గబగబా అడుగులు వేస్తున్నాయి. రాధ ఓడిపోయింది. నావి చిన్న పాదాలు కదా మేడం, అందుకే నేనే గెలిచాను నవ్వుతూ అన్నాడు. అవును, నువ్వే గెలిచావు. ఇప్పుడు ఎలా? నీకు అర్జెంటుగా చాక్లెట్ కొనివ్వాలే, దా
వాడి చెయ్యి పట్టుకుని సన్నటి తుప్పరలో పుష్పవర్షంలో సన్నటి చెంకీ కుట్టిన నీలం చీరతో పరుగులు పెట్టింది రాధ. అయినా ఇన్ని పున్నాగ చెట్లేంటి బాబు, అనవసరంగా ఓడిపోయాను. బుంగమూతితో పూలు లేని చోట పాదం పెట్టాలని ప్రయత్నిస్తూ అనుకున్నది రాధ. ఈ పూలు అంటే గారికి చాలా ఇష్టం మేడం. ఎవరికి? డాక్టర్ కృష్ణకా? నీకెవరు చెప్పారు? డాక్టర్ గారే. అవునా? నువ్వు ఆయనకు ఎంత పెద్ద ఫ్రెండ్ అయిపోయావేమిటి? వంగి అప్పుడే రాలిన పువ్వులు కొంగులో వేసుకుంటూ అడిగింది రాధ. ఎందుకు మేడం అన్ని పూలు కలెక్ట్ చేస్తున్నారు? ఏం చేస్తారు? ఇవా? వీటితో జడ అల్లొచ్చు తెలుసా? భలేగా ఉంటుంది. ఆగిపోయి చూస్తున్నాడు సుందర్. వాడి ముఖంలో ఆశ్చర్యం. ఏమిటి అక్కడే ఆగిపోయావు? పెద్ద వర్షం వస్తుందేమో. రా మేడం, నాకు చాక్లెట్ వద్దు కానీ మరొక గిఫ్ట్ కావాలి. ఏమిటి? ఆశ్చర్యంగా అన్నది రాధ. మీరు ఆ పువ్వులతో జడలా అల్లుతున్నారే, అది నాకు కావాలి. అదేమిటి? ఎందుకు కావాలి మేడం? మొండిగా ముద్దుగా అన్నాడు సుందర్. అట్లాగే, దానికి చాక్లెట్కు సంబంధం లేదు. పద. పువ్వులు పడిపోకుండా కొంగు నడుముకు తమాషాగా చెక్కి క్యాంటీన్ వైపు పరుగులు తీసింది రాధ సుందర్ చెయ్యి పట్టుకుని. వర్షంలో జలజల రాలుతున్న పున్నాగ పువ్వులు, వాటి మధ్యలో పరుగులు తీస్తున్న ఆ ఇద్దరు. వాళ్ళను 3 జతల కళ్ళు గమనిస్తున్నాయి. రాధ, సుందర్ అట్లా పరుగులు తీస్తుంటే ముచ్చటగా గమనిస్తోంది రాణి. నేను ఉన్నా ఉండకపోయినా ఈ జీకే హాస్పిటల్, ఈ దేవత నా బిడ్డను కాపాడుతాయి భగవంతుడా. జీవితాంతం కష్టపెట్టిన చివరి రోజుల్లో ఈ ఆప్యాయతల స్వర్గంలో ఆదరించే మనుష్యుల మధ్య నన్ను, నా బిడ్డను ఉంచావు. ఈ జన్మకు ఇది చాలు. కన్నీళ్లతో చేతులు ముడిచి కృతజ్ఞతలు చెబుతోంది రాణి. ఈమెలో ఎంత పసితనం ఉన్నది, ఎంత అల్లరి పిల్ల ఉన్నది, ఎంత గొప్ప సహృదయురాలు ఉన్నది. స్వప్న చెప్పింది నిజమైతే ఈమెలో ఒక దేవత ఉండి ఉండాలి. కానీ దున్న ధరించిన పుష్పం ఆ మూర్ఖుడి గుప్పెట్లో నలిగిపోతోంది. ఆమె వంకే ఆరాధనగా చూస్తూ అనుకున్నాడు రామకృష్ణ. మరొక జత కళ్ళు డాక్టర్ కృష్ణవి. అతనిలో ఏ భావాలు, అనుభూతులు అలలుగా కదిలిపోతున్నాయో అతడే చెప్పగలడేమో. పున్నాగ పూల మధ్య రాధ చిరువర్షంలో చిలిపిగా అడుగులు వేస్తూ భుజం మీద ఆప్యాయమైన స్పర్శ. ఉలిక్కిపడి చూశాడు కృష్ణ. షీలా మేడం, డాక్టర్ జీకేకు ఇష్టమైన పున్నాగ పూలు. రాధ ఎవరి జ్ఞాపకాల జడివానలో వాళ్ళు, విడివిడి జ్ఞాపకాల ఊహా ప్రపంచంలో ఊయలల్లో. ఈ నవల మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, బెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి. శ్రీ ఛానల్ ఆడియో నవలను వింటున్నందుకు ధన్యవాదములు.